ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముట్కూరులో జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో ప్రతి క్లాసు నుండి 3 సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో నుండి కుక్కమూడి మరీదాస్ గారు చైర్మన్ గాను, రమాదేవి గారు వైస్ చైర్మన్ గాను ఎన్నుకోవడం జరిగింది. సభ్యులందరి ఆమోదం మేరకు ఈ విధంగా తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎన్నిక కాబడినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముడుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ మెంబర్గా ఎన్నికైన కుక్కమూడి మరీదాస్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తుంటూ దీనికి సహకరించిన గ్రామ పెద్దలు, ప్రధానోపాధ్యాయులు గారు, కమిటీ మెంబర్ అందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకు, కమిటీ మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై భీములు. నా పేరు కుక్కమూడి ప్రసాద్, దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎస్ఎంసీ కమిటీ, పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో భాగంగా పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ నందు ఏకాగ్రంగా కుక్కమూడి మరీదాస్ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్గా రమాదేవి కృష్ణ గారిని మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి తోడు సభ్యులను కూడా ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి విద్యార్థుల తల్లిదండ్రులకు, స్కూలు యాజమాన్యానికి, విద్యార్థులకు, పెద్దలకు, గ్రామ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చైర్మన్గా, వైస్ చైర్మన్గా, సభ్యులుగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, చైర్మన్ గారిని కానీ, వైస్ చైర్మన్ గారిని కానీ, సభ్యులు కానీ ముటుకూరు జెడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ యొక్క అభివృద్ధి కోసం వీరంతా కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్.